బంగారాజు గారు అహల్య రాసినట్టుగా లెటర్ రాసి పెడతాడు. బాబు దగ్గర పెట్టి, ఈరోజు నీ వల్ల మీ తల్లిదండ్రులు కలవాలరా అని చెప్పేసి బంగారాజు అహల్య రాసినట్టుగా ప్రేమలేఖ రాసి బాబు పక్కన పెట్టేస్తాడు. కానీ అహల్య కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. రాజుగారు చుట్టుపక్కల చూసి కిందికి వస్తాడు. గౌతమ్ వెంటనే ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. లోపలికి వెళ్ళేసరికి బాబు పడుకుంటాడు. ఫ్రెష్ అప్ అయి వెంటనే మళ్ళీ బాబు దగ్గరకు వచ్చి చూస్తాడు. బాబు కాస్త మెసులుతూ ఉంటాడు. అరే కన్నా లేచావారా అని చెప్పేసి విధంగా దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ లెటర్ ఉంటుంది. ఆ లెటరు చూసి ఏంటి లెటరు అని చెప్పేసి చదువుతూ ఉంటాడు. ఆ లెటర్లో ఇక మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానండి. నా మనసులో మాట ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానండి. కాకపోతే కొన్ని మనల్ని దూరం చేస్తావేమో అని భయంతో చెప్పలేదండి. ఇలా ఉంటుంటే రోజు రోజుకి నా మనసు నాకే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఒకవేళ మళ్ళీ దూరం అవుతామేమో అని భయంగా ఉందండి అని విధంగా ఇక అహల్య రాసినట్టుగా రాజుగారు వెంటనే రాసి పెడతాడు కదా. గౌతమ్ చదివి సంతోషపడుతూ ఉంటాడు. అంటే అహల్య ప్రేమిస్తుందా? ఎన్ని రోజులు నేను మాత్రమే అహల్యను ప్రేమిస్తున్నాను. అహల్యకు నా మనసులో మాట ఎలా చెప్పాలా అనుకున్నాను. కానీ ఈరోజు అహల్య నన్ను కూడా ఇష్టపడుతుందా? చాలా సంతోషంగా ఉంది. అయినా అహల్య ఎందుకు భయపడుతుంది? నా దగ్గర నుంచి అహల్య ఎలా దూరం అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో అహల్య నా దగ్గర నుంచి ఎవరూ దూరం చేయరు అనే విధంగా అనుకుంటూ ఉంటారు. ఈలోపు వెంటనే అర్జున్ ప్రసాద్ శ్రావ్యం తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక వెంటనే యామిని అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. హాల్లోకి వచ్చేస్తాడు. ఏంటి మీ నాన్నని తీసుకొని వచ్చినట్టున్నావు? నమ్మించి మోసం చేసి గొంతులు కోయడం నీకు మాత్రమే తెలుసు. అయినా నా కూతుర్ని చంపేంత కసి ఇంతలా ఉందని నేను అస్సలు అనుకోలేదు. నేను చేసిన పొరపాటు వల్ల నా కూతుర్ని ఎన్ని చిత్రహింసలు పెట్టినా నా పొరపాటు ఇలా ఉందని నేను సరిదిద్దుకున్నాను. కానీ ఆ రోజు నా కూతుర్ని నువ్వు కిడ్నాప్ చేయించావని ఆ రౌడీ దొరకపట్టి నిజాన్ని బయట పెట్టానేసరికి యామిని షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావురా అనే విధంగా యామిని భర్త అంటుండగా, ఎదురుగా ఉంది కదరా యామినిని అడుగు. ఆ రోజు శ్రావ్యను కిడ్నాప్ చేసింది ఇక ఎవరో కాదు, ఎవరు చెప్తున్నా కాదు, యామిని చెప్తేనే వాడు ఆ రోజు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడట. నా మీద నా కుటుంబం మీద పగ ఉండవచ్చు. నేను తప్పు చేశానని తలదించుకుంటున్నానని చెప్పేసి నా కూతుర్ని ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరిదిద్దుకుంటున్నా. కానీ ఏకంగా నా కూతురు ప్రాణాలు తీయాలనుకుంటున్నావే, ఇంత మూర్ఖురాలువా? అయినా ఏంటి దగ్గరెచ్చిపోతున్నావు? మీరు చేసిందల్లా నేను చేసింది అంత పెద్దదేం కాదు. నా కూతురు రోజు రోజుకి ఎంత బాధపడుతుందో, ఎంత నరకం పడుతుందో అది నాకు మాత్రమే తెలుసు. మీరు మాత్రం కుటుంబంలో మనవడొచ్చనని అన్నీ పండుగ మీద పండుగ చేసుకుంటూ ఉన్నారు. మరి నా కూతురు రోజు రోజుకి చేసిన అవమానాలు ఇక ఎలా తలుచుకుంటూ ఏడుస్తుందో అది నాకు మాత్రమే తెలుసు. ఆ తల్లి ప్రేమకు ఎలా బాధపడుతుందో ఇప్పుడు మీకు కూడా నీ కూతురు ఇలా చేస్తే మీకెంత గుండెలు పగిలిపోతాయో నేను షాంపిల్ మాత్రమే చూపించాను. ఆ తల్లి బాధ నేను పడుతున్నా, ఆ బాధ మీరు కూడా పడాలని నీ కూతుర్ని చిత్రహింసలు పెడుతున్నా. ఎప్పుడైతే నా కూతురు మీ ఇంటి కోడలయ్యి హ్యాపీగా ఉంటుందో అప్పుడే నీ కూతురు ఈ ఇంట్లో హ్యాపీగా ఒక కోడల్లా అధికారం, అర్హత అన్నీ వస్తాయి. అప్పటిదాకా నీ కూతురు నా ఇంట్లో పని మనిషే. ఎప్పుడు నీ కూతురు గురించి ఎదురు తిరిగి నన్ను సమాధానం అడగాల్సిన అవసరం లేదు. అర్జున్ ప్రసాద్ గారు, దయచేసి నీ కూతురి మీద అంత ఇష్టం ఉంటే వెంటనే తీసుకెళ్ళండి, నాకు అవసరం లేదు అనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా? శ్రావి ఏం తప్పు చేసిందని తీసుకెళ్ళమంటున్నావు? ఎందుకంటే నా కూతురు బాధ, ఈ కూతురు ఇంట్లో కోడలుగా తిరుగుతుంటే ఆ గుండెలు పగిలిపోతున్నారా? నా కూతురు బాధ తీరేంత వరకు అతని ఇంటి మీద కూతురుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ పెద్దయిన కూడా తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. నాన్న, ఈ గొడవ ఎంతతో వెళ్ళని, మీరు వెళ్ళండి నాన్న. అది కాదమ్మా, ప్లీజ్ నాన్న, దండం పెడతాను. నా చావేతో నేను చేస్తాను కదా, నా తలరాత మీద ఎలా రాసి పెట్టుంటే అలా బ్రతుకుతాను నాన్న. ప్లీజ్ నాన్న, దయచేసి వెళ్ళండి.
అని అర్జున్ ప్రసాద్ని శ్రావ్య పంపిస్తుంది. ఈలోపు మరోవైపు అహల్య వెంటనే రూమ్లోకి వస్తుంది. అయ్యో, మీరు వచ్చింది నేను చూసుకోలేదండి. ఎప్పుడు వచ్చారు? ఇందాకే. ఈరోజు మరిచిపోలేని రోజు. ఏంటండి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారే? అవును, నా జీవితంలో నేను ఏదైతే కావాలనుకుంటున్నానో ఆ మనసులో, అంటే నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నానో, కానీ తన మనసులో కూడా ఇలా ఉందని అస్సలు అనుకోలేదు. ఎవరి గురించి అండి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి ఏంటి? నా మనసులో మాట తన మనసు కూడా ఆ దేవుడు వినేలా చేశాడు. చాలా సంతోషంగా ఉంది అహల్య అని వెంటనే అహల్యను హక్ చేసుకుంటాడు. ఇక ఈలోపు ఇక భానుమతి వస్తుంది. ఏం చేస్తున్నారు? రేపు బారసాల, అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోరా. సరే బమ్మ. ఇక తెల్లారితే బారసాల పేరు పెడుతూ ఉంటారు. అలా పేరు పెట్టిన తర్వాత అంత కార్యక్రమం అయిపోతుంది. పేరు ఇంద్ర అని పెడతారు. ఇంద్ర భానుమతికి నచ్చదు. అలా కార్యక్రమం అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ పేపర్ పట్టుకొని అహల్య దగ్గరికి వస్తుంది. బారసాల అయ్యేంత వరకు ఉంటానని చెప్పావు కదని, ఇక వెళ్ళవే అని అంటుండగా, అది కాదండి, ఇప్పటికిప్పుడు బాబును వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? ఏంటే మాట మారుస్తున్నావా? నాకు తెలిసే నువ్వు బాబును వదిలిపెట్టి వెళ్ళవని నాకు బాగా తెలిసే, కానీ మాట ఇచ్చావు కదా. ఇప్పుడు నా మనవడు నీ పాలు తాగడం, నీ గాలి కూడా వాడికి సోకడానికి వీల్లేదు. అందుకనే నువ్వు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో. అది కాదండి, బాబు కొంచెం పెరిగేంత వరకు నా పాలు ఖచ్చితంగా అవసరం కదండి. డబ్బా పాలు పడితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందండి. దండం పెడతానండి. ఏంటే ఇలా మకం పెట్టి ఇంట్లో తిష్ట వేసి ఇక ఇంటికి కోడలుగా ఉండాలనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితిలో జరగదు. వెంటనే నడవే అని బాబునెత్తుకొని ఇక వెంటనే అహల్య జుట్టు పట్టుకొని మెట్ల దగ్గర నుంచి బయటికి లాక్కొని వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లాక్కొచ్చిన ఇక భానుమతిని చూసి అందరూ షాకింగ్గా, ఏంటి, ఎందుకు అహల్యను జుట్టు పట్టి బయటికి లాక్కొస్తున్నావు? ఇక ఇంటికి దీనికి రుణం బంధం తీరిపోయింది. ఏం మాట్లాడుతున్నా నానమ్మ? అవునరా, ఈ రోజుతో దీనికి ఇంటికి ఈ బాబుకు నీకు కూడా రుణ బంధం తెగిపోయిందిరా. ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. అహల్యకు ఎట్లా రుణబంధం తెగిపోతుంది? అహల్య నా భార్య, బిడ్డకు తల్లి. అలాంటప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? ఓ, నీకు చెప్పలేదు కదా, బిడ్డ కనించే వరకే ఇంట్లో ఉంటుందని అది అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టింది. ఈ రోజుతో అది 1-2 రోజులు అడిగింది కాబట్టి దానికి ఒప్పుకున్నాను. బారసాల అయిపోయింది. అందుకనే దీనికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదురా. అందుకనే దీన్ని బయటికి నెట్టేసేసరికి ఇక కోపంతో ఉగ్ర రూపంతో ఇక భానుమతి మీద చూస్తూ ఉంటాడు గౌతమ్.